నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, అదే రకంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, జనరల్ ఇంగ్లీష్లో సిలబస్ అనేటువంటిది ఏముంది, ఏ రకంగా చదవాలి, ఏ రకంగా చదివితే టెట్లో 30కి 30 మార్కులు, ఇంగ్లీష్లో మనము సాధించడం ఎలా అనేటువంటిది, డిఎస్సిలో 12కు 12 మార్కులు సాధించడం ఎలా, ఏ రకంగా జనరల్ ఇంగ్లీష్లో జనరల్ గ్రామర్తో పాటు టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ రకంగా వీరన్నిటిని చదవాలి, ఎలా చదివితే మనము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నా తప్పకుండా మన మార్కులు సాధించగలం అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి ఎవరైతే మన వీడియోని చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా చూసినట్లయితే ఈ వీడియోలో ప్రధానంగా సిలబస్ ఏముంది, అసలు ఎలా చదవాలి, దానికి లింక్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకుందాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ 30 మార్క్స్ అనేటువంటిది టెట్కి సంబంధించినటువంటిది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2కు సంబంధించినటువంటి సిలబస్ అది. అయితే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది జనరల్గా ఇంగ్లీష్ చదివేటప్పుడు జనరల్ గ్రామర్ అనేటువంటిది కామన్గా ఉంటుంది, అదేవిధంగా టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది ఉంటుంది. మీ అందరికీ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన ఛానల్ ద్వారా అందుతున్నాయి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా ఫాలో అయితే తప్పకుండా మీకు నేను చెప్తున్నా 25+ తప్పకుండా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మనం చెప్పినట్టు ఫాలో అయితే. ఒక్కసారి మనం చూసినట్లయితే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉంది. అయితే నేనేం చేశానంటే జనరల్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉంటాయండి, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంజక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. ఒక కోడ్ ఎన్పి, నౌన్, ప్రొనౌన్, వా, సిపిఐ అనేటువంటిది కోడ్ అండి. ఎన్ అంటే నౌన్, పి అంటే ప్రొనౌన్, వి అంటే వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంజక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. దిస్ ఈస్ ఏ కోడ్ ఫర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్లో ఎక్కడి నుంచి బిట్ అడుగుతుండంటే మనకు ఇక్కడ సింగులర్ ప్లూరల్ నుంచి బిట్ అడుగుతుండు. సింగులర్ ప్లూరల్ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోటి ఒక అద్భుతమైనటువంటి వీడియో ఇంతకుముందు చేశాను గత టెట్టప్పుడు. మళ్ళీ చేయమంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి, చేస్తానండి. ప్రొనౌన్స్లో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఒక 8 టైప్స్ ఆఫ్ ద ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, అదేవిధంగా పర్సనల్ ప్రొనౌన్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డిక్లరేటివ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి నేర్చుకుంటే ఈజీగా మనం అయితే ఆన్సర్స్ చేయొచ్చు. ఇంకా వర్బ్ నుంచి అయితే దాదాపుగా ఎవరు అడిగినా కానీ తప్పకుండా చేసేస్తారు. రెగ్యులర్ వర్బ్ ఏది, ఇరెగ్యులర్ వర్బ్ ఏది, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంది, ఇంట్రాన్సిటివ్ అంటే ఏంది, ఇవన్నీ కామన్గా అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అడ్జెక్టివ్లో మనకు దాదాపు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ దీనికి ఒక కోడ్ అనేటువంటిది, సింపుల్ కోడ్ అనేటువంటిది వరుస క్రమానికి ఉందండి. ఆ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్స్ అయితే చేయొచ్చు. అదే రకంగా ఇంకో ఏ అంటే అడ్వర్బ్ అనేటువంటిది మనకు టైప్స్ ఉంటాయి, ఒక 8 టైప్స్ దాకా చెప్పుకుంటామండి. ఆ టైప్స్లో ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. అడ్వర్బ్ ఒక పని ఎలా జరిగింది, ఒక పని ఎప్పుడు జరిగింది, ఒక పని ఎక్కడ జరిగింది, ఇవి మెయిన్ అన్నట్టు. ఓకే, ఒక పని ఎలా జరిగింది, ఒక పని ఎప్పుడు జరిగింది, ఒక పని ఎక్కడ జరిగింది అనేటువంటి దానిపైన క్వశ్చనింగ్స్ అనేటువంటిది అడ్వర్బ్లో వస్తుంది. అడ్వర్బ్ అనేటువంటిది ఎల్వై తోటి ఎండ్ అయితే అనేటువంటిది కామన్గా మనకు తెలుసు 90%. కాబట్టి ఇలాంటి బిట్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి అడుగుతున్నాడు. అడ్వర్బ్ టైప్స్ ఉన్నాయి, ఒక 8 టైప్స్. డెమాన్స్ట్రేటివ్ అడ్వర్బ్ అనేటువంటిది, అదేవిధంగా అడ్జెక్టివ్ అనేటువంటిది ప్రొనౌన్లో కూడా ఉంది. ఇట్లా మనకు ఈ రకంగా నేర్చుకుంటే ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. తర్వాత సి అంటే కంజక్షన్స్, రెండింటిని కలపడానికి కోఆర్డినేటివ్ కంజక్షన్స్, సబార్డినేటివ్ కంజక్షన్స్. కాబట్టి ఈ 2 కోఆర్డినేటివ్ కంజక్షన్స్ అనేటువంటిది నేర్చుకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా మనకు చాలా ఈజీ అవుతుంది, అవన్నీ నేర్చుకుంటాం. తర్వాత ప్రిపోజిషన్స్ అండి. ప్రిపోజిషన్స్ మనకు 10th క్లాస్లో పేజ్ నెంబర్ ఐ థింక్ 1110లో చాలా ఇంపార్టెంట్ ఒక టేబుల్ ఉందండి. అవి నేర్చుకుంటే పక్కా అక్కడ నుంచి బిట్టు రావడానికి ఒక 70% ఛాన్స్ ఉంది అంటే ఓకే, రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇంటర్జెక్షన్ అయితే అందరూ గుర్తుపడతారు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఏ పేజీ నెంబర్లో ఏ టాపిక్ ఉంది అనేటువంటిది కూడా నేను వీడియో చేశాను. అంటే ఏ రకంగా చేశానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్ ఉందండి. ప్రిపోజిషన్ అనే టాపిక్ అనేటువంటిది 3rd క్లాస్లో ఏ పేజీ నెంబర్లో ఉంది, 4thలో ఎక్కడ ఉంది,
5th ఎక్కడుంది, 9th ఎక్కడుంది, 10th ఎక్కడుంది. ఈ రకంగా మనం ఆ టాపిక్ చదివిన తర్వాత వీటిపైన మనం ఫోకస్ చేస్తే తప్పకుండా మార్కు రావడానికి అవకాశం ఉంది. అయితే జనరల్ ఇంగ్లీష్ చదివే వాళ్ళు జనరల్ ఇంగ్లీష్ చదువుకుంటూ పోతున్నారు. దీనికి లింక్గా మనము టెక్స్ట్ బుక్ గ్రామర్ని తీసుకుంటేనే మనకు మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, లేకుంటే అవకాశం అయితే ఉండదు. కాబట్టి తప్పకుండా ఆ టాపిక్ నేర్చుకున్న తర్వాత దానికి పేజ్ నెంబర్తో సహా నేను ఇచ్చాను కాబట్టి ఆ పేజ్ నెంబర్లో ఉన్నటువంటి ఆ బిట్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి, లేకుంటే కష్టమండి. కాబట్టి ఇంగ్లీష్లో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందుకనే చెప్తున్నా, మన యొక్క గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది. తర్వాత దీంట్లోనే మనకు జిరండ్ అనేటువంటిది కూడా నేర్చుకుంటాం మనము, కాబట్టి అవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. తర్వాత టెన్సెస్, ఇంకా టెన్సెస్ గురించి దెర్ ఆర్ మెయిన్లీ 3 టెన్స్లు ఉంటాయండి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ ఇందులో 4 ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా టెన్సెస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టెన్సెస్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతుందంటే కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ టెన్స్ తోటి కలిసి వస్తుంది, ఆ రకంగా అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ టెన్స్ తోటి కలిసి వస్తుంది. ఈ రకమైనటువంటి బిట్ అనేటువంటిది మనము టెన్సెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు కామన్గా అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనము కామన్గా నేర్చుకుంటున్నామండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వీటిపైన వీడియోస్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో, మీరు వెతికితే. ఒకవేళ మళ్ళీ చేస్తాను కాబట్టి అసెర్టివ్ సెంటెన్సెస్, తర్వాత మనకు 1, 2, 3, 4 టైప్స్ ఎక్కువగా చెప్పుకుంటామండి మనం కామన్గా. నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, అసెర్టివ్ సెంటెన్స్. ఈ రకంగా మనము నెగటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఈ రకంగా అన్నీ. తర్వాత ఇందులోనే మనము ఇఫ్ కండిషనల్ కూడా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో. కాబట్టి మీరు తప్పకుండా 1కి 2 సార్లు ఈ సిలబస్ కాపీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి మాత్రం చాలా జాగ్రత్తగా మనమైతే గుర్తుపెట్టుకొని రోజు చూస్తూ ఉండాలి. ప్రిపోజిషన్స్ మనం సపరేట్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకుంటాము, సపరేట్ ఇచ్చారు కాబట్టి అన్ని ప్రిపోజిషన్స్ నేను 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ అన్నీ ఒకసారి నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది. ఆర్టికల్స్ ఇంపార్టెంట్, అద్భుతమైనటువంటి కోడ్ ఉంది. ఆ నుంచి అమ్మ వరకు ఉంటే ఆయన వాడాలి, కా నుంచి బండిరా వరకు ఉంటే ఏ వాడాలి. దానేటువంటిది డాక్టర్, OH, సుమన్, TLPICBBG అనేటువంటిది కోడ్. డాక్టర్ డిరెక్షన్స్ ముందు, దిక్కుల ముందు దాని ఆర్టికల్ వాడాలి. ఆర్ అంటే రివర్స్ ముందు దాని, ఆర్ అంటే రివర్స్ అంటే నదుల ముందు. ఓ అంటే ఓషియన్ సముద్రాల ముందు దాని ఆర్టికల్ వాడాలి. హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దాని ఆర్టికల్ వాడాలి. ఎస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు దాని ఆర్టికల్ వాడాలి. అదేవిధంగా యు అంటే యూనిక్ థింగ్స్ అంటే సన్, మూన్ వాటి ముందు దాని ఆర్టికల్ వాడాలి. ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దాని ఆర్టికల్ వాడాలి. ఏ అంటే అబ్రివేషన్స్ అంటే USA అండ్ UK వీటి ముందు దాని ఆర్టికల్ వాడాలి. తర్వాత ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు అనుకున్నాం. ఏ అంటే అబ్రివేషన్స్ ముందు. ఎన్ అంటే నెంబర్స్ అంటే ద ఫస్ట్, ద సెకండ్, ఇట్లా. ఇది మొన్న డిఎస్సి ఎగ్జామ్లో కూడా వచ్చింది. తర్వాత టీ అంటే ట్రైన్స్ ముందు దాని ఆర్టికల్ వాడాలి. అదేవిధంగా ఫ్లైట్స్ ముందు దాని ఆర్టికల్ వాడాలి. TLPIC, ఎల్ అంటే మనకు కామన్గా లైబ్రరీస్ ముందు, పి అంటే ప్లేటర్స్ ముందు, అదేవిధంగా ఐ అంటే ఇన్నోవేషన్స్ ముందు, ద రేడియో, ద మైక్రోస్కోప్. తర్వాత సి అంటే కేవ్స్, గుహల ముందు. అదేవిధంగా బి అంటే బ్యాంక్స్ ముందు, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాంటివి. అదేవిధంగా ఇంకో బి అంటే మాత్రం బాడీ పార్ట్స్ ముందు, ద హెడ్, ద ఐ. తర్వాత జి అంటే గోల్ఫ్ ముందు, అగాధాల ముందు మనము దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలకు కూడా కోడ్ చెప్పానండి నేను, PLLPMG. ఓకే, డి అంటే మనకు కామన్గా డిసీజ్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడరాదు, కానీ హెడేక్ ముందు వాడతాము, ప్లేగు ముందు వాడతాము, ఇవన్నీ మనకు తెలుసు. ఎల్ అంటే లేక్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడము. అదే రకంగా ఇక్కడ మనం పి అంటే ప్రాపర్ నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడము. ఎం అంటే మీల్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడము. జి అంటే గేమ్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడమని ఇట్లా కోడ్స్ ఉన్నాయండి.
ఆ కోడ్స్ నేర్చుకుంటే చాలా ఈజీ ఉంటుంది. ఇవన్నీ కూడా మన యొక్క ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వాటికి మనం అనుసంధానం చేసుకుంటా మళ్ళీ అన్నీ కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. నెక్స్ట్ ఇంకా ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అయిపోయినాయండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మనకు ఇవి చేంజ్ చేయమని ఏమో అడగడండి. ఈ 3 ఇస్తాడు, అందులో ఏది కరెక్టో ఐడెంటిఫై చేయమంటాడు. కాబట్టి దీంట్లో వాడబడేటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో, ఓకే, ఇప్పుడు కంపారిటివ్, ఇప్పుడు ఇక్కడ బిగ్ అనేటువంటిది ఉంది, ఇక్కడ ఏ రకంగా మారుతుంది? బిగ్గర్గా మారుతుంది. ఇక్కడ ఏ రకంగా మారుతుంది? బిగ్గెస్ట్గా మారుతుంది. ఇక్కడ బ్యూటిఫుల్ అనేటువంటిది ఉందనుకోండి, బ్యూటిఫుల్, ఇక్కడ మోర్ బ్యూటిఫుల్ అవుతుంది, ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ అవుతుంది. ఇలా పదాలను కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నటువంటి పదాల ఆధారంగా దాంట్లో మనము కంపారిజన్ ఇద్దరి మధ్యలో చేస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి కొన్ని మనకు టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ నేర్చుకుంటే ఈజీగా మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేయొచ్చండి. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చాలా అద్భుతంగా ఇట్లా చూసినమ్మటే చేయొచ్చు. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ బేస్ ఏంటంటే మనకు టెన్సెస్ రావాలండి. ఆ టెన్సెస్ రాకుంటే మనం ఏమీ చెయ్యలేము, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్, అద్భుతమైనటువంటి టాపిక్. క్వశ్చన్ ట్యాగ్ ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో కూడా చెప్పవచ్చు దీంట్లో, ఓకే. ఇందులో కామన్గా ఆర్డర్ వస్తే ఏ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. తర్వాత విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓంట్ అవుతుంది. షెల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? షాంట్ అవుతుంది. తర్వాత ఐఎమ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆరెంట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్ అనేటువంటిది గతంలో చాలాసార్లు ఇచ్చాడు, మళ్ళీ కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్లో ఆర్డర్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ఓకే, సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఏం వాడాలి, రిక్వెస్ట్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏం వాడాలి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం నేర్చుకున్నాము గతంలో, మళ్ళీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడైతే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇంకా యాక్టివ్ వాయిస్ ఏవి, పివి ఐడెంటిఫై చేయడమే ఉంటుందండి చాలా ఈజీగా, ఓకే. ఇంకొక 5 రూల్స్ ఉంటాయి వీటికి. ఆ 5 రూల్స్ నేర్చుకుంటే ఈజీగా మనం ఆన్సర్ అయితే చేయొచ్చండి. ప్రెజల్ వర్బ్స్ ఇంపార్టెంట్. చూడండి, ప్రెజల్ వర్బ్స్, ఇడియమ్స్, ఈ రెండు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి దాదాపు 63 దాకా మనకు ఇడియమ్స్ అండ్ ప్రెజల్ వర్బ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తెలుగుతో సహా రాసి మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది. ఇది తెలుగులో కూడా ఉంటుంది, ఓకే. 4th క్లాస్లో 3rd క్లాస్లో ఉందనుకో ఒకే ఒక మనకు ఈడియం అనేటువంటిది ఉంది. కాబట్టి అలాంటివన్నీ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను, ఓకే. రీడింగ్ కాంప్రహెన్షన్, పారాగ్రాఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారంటే పారాగ్రాఫ్ అనేటువంటిది చదివేటప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవద్దండి. బాగా తెలివి ఉన్న వాళ్ళు యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి. క్వశ్చన్లో ఒక కీవర్డ్ అనేటువంటిది ఉంటుంది, దానికి అండర్లైన్ చేయాలి. ఆ కీవర్డ్ అనేటువంటిది 1-2 సార్లు మనము గుర్తుపెట్టుకొని తర్వాత ప్యాసేజ్కి వెళ్ళాలి. చదువుతున్నప్పుడు ఆ కీవర్డ్ ఫస్ట్ క్వశ్చన్లో కీవర్డ్, 2nd, 3rd, 4thలో కీవర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ మనము ప్యాసేజ్ చదివేటప్పుడు ఒకటేసారికి వస్తే అక్కడ దానికి ఆన్సర్ ఏముంది అనేటువంటిది కంపేర్ చేసుకుని ఆన్సర్ చేయాలి. కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ 2-3 సార్లు ప్యాసేజ్ చదవండి అంటే అప్పటికే టైం అయిపోయి ఉంటుంది. మనకు 2-3 సార్లు చదివేటాలు, క్వశ్చన్ చదివేటాలు మళ్ళీ ఒకసారి చదవాల్సి వస్తుంది. కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది ఏ రకంగా చదవాలనేటువంటిది క్లియర్ కట్గా మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అంటే అందరు చేస్తారండి. అంటే నేను చెప్పడం ద్వారా మీరు చేస్తారని కాదు, ఎవరైనా చేస్తారు. బట్ విత్ ఇన్ టైం లోపల చాలా అంటే టైం కిల్లింగ్ ప్రాసెస్ కాకుండా ఈజీగా మనము షార్ట్కట్ వేలో ఎలా చేయొచ్చు అనేటువంటిది ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మార్కులు సాధించాలంటే. తర్వాత కాంపోజిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కాంపోజిషన్ చాలామంది వదిలిపెడతారు. కాంపోజిషన్ ఈజ్ ఏ స్కిల్ ఆఫ్ రైటింగ్. అంటే ఒక రైటర్ యొక్క మూడ్ ఎలా ఉంది, ఏ రకంగా ఉంది అనేటువంటి చెప్పడంలో మనకు ఇక్కడ కాంపోజిషన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకు రైటింగ్లో ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో ఇక్కడ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ అనేటువంటిది కాంపోజిషన్లో నేర్చుకుంటాము. తర్వాత వొకాబులరీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి వొకాబులరీ అన్నీ కూడా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ వొకాబులరీ అనేటువంటిది వొకాబులరీలో మనకు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ వస్తుంది. 1 వర్డ్ చూడండి, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ వస్తుంది. తర్వాత ఇందులోనే
ఏడియము ప్రెజెస్ వస్తుంది, దీంట్లో సినానిమ్ వస్తుంది, అదేవిధంగా దీంట్లోనే యాంటోనిమ్ అనేటువంటిది వస్తుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది వస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లోనే హోమోఫోన్స్, హోమోనీమ్స్, ఓకే, తర్వాత హోమోగ్రాఫ్స్, ఓకే, 3 ఉంటాయి. పిఎస్ఎం అనేటువంటిది కోడ్. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటే హోమోఫోన్స్, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ సేమ్ ఉండి మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటే హోమోనీమ్స్. ఒకవేళ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా మనం నేర్చుకోవాలండి. నేర్చుకుంటేనే మనం గెటానికి కాగలము. ఒకసారి జాగ్రత్త వహించండి, ఎందుకంటే చాలా కాంపిటీషన్ అనేటువంటిది ఉంది, కాబట్టి ఒకసారి గమనించండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే మీనింగ్ ఆఫ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ ప్రెజెంట్ వర్బ్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఈ రెండు కూడా కలిపి చెప్తాను, కాబట్టి చాలా ఇంపార్టెంట్. మన నోట్స్ ఆల్రెడీ ఉంది, అది పీడిఎఫ్ కూడా మీకు పంపించేస్తాను. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని టాపిక్లను కవరప్ చేసేటువంటిది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. గతంలో చాలా వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో, చూడాలనుకుంటే మీరు చూడండి. కొద్దిగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే మనకు ఉన్నటువంటిది 50 days కాబట్టి ఆ 50 daysలోనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవన్నీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీకు అవసరం అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నేను అవి మళ్ళీ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్, ఇంపార్టెంట్ అండి. ఇది చాలామంది చెప్పడం లేదు. అయితే దీంట్లో కొన్ని ఫస్ట్ ఏదైనా వాక్యం స్టార్ట్ అయితే నౌన్ అన్న ఉండాలి, లేకుంటే ప్రనౌన్ అన్న ఉండాలి. ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత మనకు ఏముండాలి, హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఉండాలి. ఒకవేళ వాక్య ప్రారంభం నౌన్ ప్రనౌన్ లేకుంటే WH క్వశ్చన్స్ అన్న ఉండొచ్చు, లేకుంటే హెల్పింగ్ వర్బ్ అన్న ఉండొచ్చు, కానీ దాని తర్వాత మనం క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉండాలి. ఇట్లా మనం దీనికి చూసి గుర్తుపట్టి ఇందులో 1, 2, 3, 4 ఇట్లా సెంటెన్సెస్ ఇస్తాడు. ఓకే, ఏది ఫస్ట్ సెంటెన్స్, ఏది సెకండ్ సెంటెన్స్, ఏది థర్డ్ సెంటెన్స్ అనేటువంటిది జంబ్లింగ్ ఇస్తాడు. అరేంజ్ అనేటువంటిది చేయాలి. ఓకే, ఇట్లా బిట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, ఇవన్నీ టైం వేస్ట్ కాకుండా చేయగలిగేటువంటి స్థాయి రావాలంటే తప్పకుండా మనం రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ కోసము ఒక 2 hours కేటాయించుకుంటే మనకు మార్కులు రావండి. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ప్రతిరోజు చదవాలి, లేకుంటే ఇవి నాలెడ్జ్కి సంబంధించింది కాదండి, ఇవి అప్లికేషన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. బట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 2 subjects, ఎస్పెషల్లీ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ద టెట్ ఎగ్జామ్ పేపర్ 1 and who are going to write the background of biological science as well as mathematics background. Okay, paper 2. Okay, we focus on the mathematics as well as English. These 2 subjects are very important to gain the marks in the paper 2 as well as paper 1 also. Next we can go to here, error identification within the sentence. The sentence divided into parts like this, A, B, C, D, and he has given option here A, B, C, D. ఈ రకంగా ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అనేటువంటిది ఇస్తారు. ఓకే, ABCD. ఓకే, ఇక్కడ మనం ఆన్సర్ చేయాలి. ఈ రకంగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇవన్నీ కూడా జనరల్ గ్రామరు ఏదైనా ఒక బుక్ చదవండి. మీ దగ్గర ఇంతకుముందు ఏదైతే చదివారో టైం లేదు కాబట్టి అదే బుక్ చదవండి. మీ దగ్గర ఉన్నటువంటి బుక్ జనరల్ గ్రామర్కు చదవండి. కానీ టెక్స్ట్ బుక్ గ్రామర్ మాత్రం 100% టెక్స్ట్ బుక్కే చదవండి. అది మన వీడియోస్ చూడండి, సరిపోతుంది. ఈ 2 అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి పని ఏంటంటే ప్రాక్టీస్ టెస్టులు అనేటువంటిది గతంలో మనం నిర్వహించినటువంటి ఉన్నాయండి. అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ తోటి ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తారు, చూస్తారు. తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా మనవి ఉన్నవి. మరికొన్ని మొన్న జరిగినటువంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రకంగా 4 parts, జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ ఒకటి, టెక్స్ట్ బుక్ గ్రామర్ ఒకటి, ప్రాక్టీస్ బిట్స్ ఒకటి, ప్రీవియస్ బిట్స్, ఈ 4 కరెక్ట్గా చేయగలిగితే తప్పకుండా నీకు 30 marksకు 28 marks తప్పకుండా వస్తాయి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 28 marks వస్తాయి. ఎందుకు రాదో చూద్దాం. ఇంకా మెథడాలజీ సంగతి అడుగుతారు చాలామంది. మెథడాలజీలో కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ ఒక 300 కాన్సెప్ట్ అనేటువంటిది నేను గతంలో వచ్చినటువంటి 300 బిట్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దాంట్లోకి వెళ్ళే వస్తాయి పక్కా, నేను చెప్తున్నా.
ఇంకోటి ఈ మెథడాలజీ అనేటువంటిది మనం చదువుతున్నటువంటి క్రమంలోనే మనకు ఈజీగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనము క్లియర్ కట్గా అంటే టెక్స్ట్ బుక్ జనరల్ గ్రామర్ ఒక బుక్ ఏదన్నా ఒకటి ఫాలో కండి మీ దగ్గర ఉన్నటువంటిది. నేను చెప్పాను నా గ్రామర్ ఫాలో అయ్యారు అనుకో, నాదే ఫాలో కండి, మళ్ళీ వేరే వాళ్ళది చూడండి, టైం ఉంటే చూడండి, కానీ ఒక బుక్ను పర్ఫెక్ట్గా చూడడం అనేటువంటిది అవసరం. మీరు ఇంతకుముందు వేరే గ్రామర్ ప్రిపేర్ అయ్యారనుకోండి, అదే బుక్ ప్రిపేర్ కండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్ ఉంటాయండి, దాంట్లో వరి లేదు. కాకపోతే మనకు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ మాత్రం కొద్దిగా ఇవి కూడా రివిజన్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ రివిజన్ చేయకుండా అలాగే వదిలిపెడతారు. కాబట్టి ఈ రకంగా ఈ 4 ఐటమ్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, మనము మార్క్స్ గెయిన్ చేయాలండి. కాబట్టి ఒక్కసారి టెట్ వాళ్ళు అదేవిధంగా డిఎస్సి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఏదైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ ఇవ్వడం కావచ్చు, తప్పకుండా నా బాధ్యతగా భావించి, నా కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరినీ మా యొక్క అన్నల్లాగా, మా యొక్క అక్కల్లాగా, మా తమ్ముళ్ళలాగా లేకుంటే చెల్లెల్లాగా భావించుకొని తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఎలాంటి సిలబస్ అయినా తప్పకుండా మనం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ గ్రామరు ఈ 10 డేస్లో అయిపోయి కొడితే, దాదాపుగా ఈ 10 డేస్లో అయిపోయి కొడితే మిగతా అంతా జనరల్ గ్రామర్లో మనము ప్రాక్టీస్ టెస్టులు, ప్రీవియస్ టెస్టులు, అదేవిధంగా జనరల్ గ్రామర్లో హార్డ్గా ఉన్నటువంటి టాపిక్ టైం వేస్ట్ కాకుండా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు మోర్ వీడియోస్ please subscribe our channel Srinu English Club. Thanks for watching, all the best. Bye, see you.